ఈ ఏదైతే నిన్న నిమ్మల రామానాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్తున్నారో ఇవన్నీ మరి ఇప్పటి వరకు మీరు ఎందుకని ప్రజల ముందు పెట్టలేదు? మరి ఇంత భారీ ఎత్తున పర్యావరణ అనుమతులు కూడా లేకుండా ప్రాజెక్టులు ప్రారంభించి పెద్దిరెడ్డి గారి కుటుంబానికి లేకపోతే ఆయనకు సంబంధించిన కంపెనీకి లాభం చేకూర్చే విధంగా ఈ రకంగా ప్రాజెక్టులు కట్టబెట్టారని, వాటికి అనుమతులు లేదని చెప్పేసి పలు దఫాలుగా పలు దశల్లో ఎన్జిటి ఆఖరికి ఫైన్ కూడా వేసిందని చెప్పేసి, మరి ఇదంతా కూడా ప్రజాధనం వృధా అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. లేదా మరి మేమేమన్నా మిస్ అయ్యామా? లాస్ట్ ఇయర్ మీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన రోజున మరి ఈ అంశాలు ఏమన్నా మీరు ప్రస్తావించారా? ఎప్పుడైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపించింది నేనే, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మాకున్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో అని అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత ఈ అంశం ఒక్కసారిగా చర్చకు వచ్చింది. మొత్తం డీటెయిల్స్లోకి వెళితే అఫ్కోర్స్ కరెక్టే. అది 2020లోనే ఎన్జిటి అక్టోబర్లో ఈ పనులకి చర్మగీతం పాడింది. ఆ రకంగా దానికి పర్యావరణ అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు లేవు అని చెప్పేసి ఆఖరికి డిపిఆర్ కూడా లేదని చెప్పేసి అప్పటికే మరి దాదాపుగా 900 కోట్ల రూపాయలు పనుల నిమిత్తం ఖర్చు పెట్టారట. మరి సివిల్ పనులకి కొంత, అలాగే యాంత్రీకరణకు కొంత, ఆ రకంగా. మరి దీని మీద న్యాయపరమైన చర్యలకి అవకాశం లేదా? అంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల పేరు మీద, కాంట్రాక్టుల పేరు మీద అక్రమంగా తమ వాళ్ళకి కట్టబెట్టేసుకున్న ప్రజాధనాన్ని వృధా చేశారు అని చెప్పేసి ప్రెస్ మీట్లకిను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకి పరిమితం అయిపోతే సరిపోతుందా? మరి అలా వృధా చేసినప్పుడు అది ప్రజాధనం కదా, అకౌంటబిలిటీ ఉండాలి కదా. మరి వాటి మీద చట్టపరమైన చర్యలు ఉండవా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి స్థాయిలను బట్టి లేదా ఆ రకంగానే చర్యలు తీసుకుంటారా? సార్ నమస్తే. మీకు సిటీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, అలానే ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు నిమ్మల రామానాయుడు గారు నిన్నటి రోజున ఏదైతే పవర్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగిందో ప్రభుత్వం తరఫున, అదంతా కూడా వాస్తవ నిజాలు. ఇన్ని రోజులు ఎందుకు పెట్టారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది ప్రధాన ప్రశ్న వేస్తున్నారు. అనుమతులు లేకుండా 2024 ముందు, అంటే 2019 మరియు 24 మధ్య కాలంలో దాదాపు 2745 ప్రభుత్వ దానాన్ని వారి అనుమాయులైనటువంటి వారి కుటుంబం వ్యవహరించినటువంటి కంపెనీలకి కట్టబెట్టడం జరిగింది. దీనిలో అసలు పనులు ప్రారంభించకుండానే దాదాపు చిల్లర రూపాయలు ప్రభుత్వ ధనం వాళ్ళ అడ్వాన్స్ రూపంలో కానీ లేకపోతే ఇంకొక రూపంలో కానీ వడ్డీల రూపంలో కూడా అంటే పనులు ప్రారంభించకుండానే వడ్డీల రూపంలో వారికి ఇవ్వడం జరిగింది. ఇవంతా కూడా ఏ అయితే కంపెనీలు ఉన్నాయో కంపల్సరిగా అకౌంటబిలిటీ ఉంటుంది. వాటి మీద యాక్షన్ కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. తీసుకునే విధంగా చర్యలు కూడా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతుంది. దీనికి పాను రాయలసీమ ప్రాజెక్టుల గురించి స్పష్టంగా కొన్ని వివరాలు మనం తెలుసుకోవాలి. రాయలసీమ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఇదే ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపు 12,041 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదే విధంగా వైసీపీ ప్రభుత్వం ఎంత 12,441 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 2019 నుంచి 24 వరకు ఒకే ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చిన
జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయనది రాయలసీమ, రాయలసీమ వాసిని, రాయలసీమ మీద అత్యంత ప్రేమ కనపరుస్తున్నటువంటి కనపరు కనపరిచే మాటలు చెప్పిన ప్రభుత్వం ఓన్లీ 2011 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 5 సంవత్సరాల కాలంలో వారు దాదాపు 12,440 కోట్లు ఖర్చు చేస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ 2011 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు చేశారు. అలానే పట్టిసీమను ప్రారంభించినప్పుడు వైసీపీ నాయకులు చేయని ఎగతాళి లేదు. పట్టిసీమ పూర్తి చేసి శ్రీశైలంలో ఆదా చేసిన మిగులు జలాల్ని దాదాపు 22 టీఎంసీలని రాయలసీమకి ఇచ్చారు బాబు గారు. అలానే తెలుగుదేశంలో 504 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కేవలం 338 కోట్లు మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. అలానే అంద్రినీవా 452 కోట్లు 82 కోట్లు టీడీపీ ఖర్చు చేసింది. అలానే వేదావతికి టెండర్లు పిలిచింది 2014-19 మధ్యలో 942 కోట్లకు టీడీపీ టెండర్లు పిలిచింది. అప్పుడు గవర్నమెంట్ మారినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా దానికి ఆ టెండర్ల రూపంలో పిలిచిన టెండర్లు ఒక్క రూపాయి దిగిపోవడం జరిగింది. మడకశీర బ్రాంచ్ కాలకి 806 కోట్ల రూపాయలు టీడీపీ ఖర్చు చేస్తే ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి కూడా ఆన్ రికార్డ్ ఇది ఒక్క రూపాయి కూడా వైసీపీ గవర్నమెంట్ లో ఆయన ఖర్చు చేయలేదు. గాలేరి నగిరికి 1544 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వంలో ఖర్చు చేస్తే వైసీపీ కేవలం 443 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. శ్రీశైలం బ్రాంచ్ కెనాల్ కి 282 కోట్లు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేస్తే కేవలం 44 కోట్ల రూపాయలు మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. అలా మనందరికి తెలుసు అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకి గ్రీజు లేనందువల్ల అవి కొట్టుకొని పోతే దాదాపు 40 మంది పైగా చనిపోయినా కూడా చర్యలు చేపట్టినటువంటి ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ అన్ని రాయలసీమ ప్రాజెక్టులు మేమే చేశాం, మేమే పూర్తి చేశాం, మేమే శంకుస్థాపన చేశాం అనే పరిస్థితికి వచ్చింది. ఇది చూస్తే 2019 నుంచి 24 వరకు ఓన్లీ 20% మాత్రమే వాళ్ళు పనులు 500 కోట్ల రూపాయలకు మేల ఖర్చు చేశారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం హెడెడ్ బై సేమ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సారథ్యంలో 2024 నుంచి ఈ 18 నెలల కాలంలో దాదాపు 3,145 కోట్ల రూపాయలు ఖర్చు 111 కోట్లు బడ్జెట్ లో కేటాయించగా దానికి 61% పనులు ఈ 61% నిధులు కేటాయించి నిధులు ఖర్చు చేసి దాదాపు 61% పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. కనుక ఈ వైసీపీ కారుస్తున్న ముసలి కన్నీరు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరైతే పనులు ప్రారంభించకుండా పనులు చేయకుండా ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అవి పెద్దిరెడ్డి కావచ్చు, లేకపోతే ద్వారకానాథ్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకో కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఏ రెడ్డి ఆ రోజు ప్రభుత్వం ద్వారా ఈ నిధులు కేటాయించబడి పనులు చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్ సార్ బాజీ గారు.